అందరికీ నమస్కారం అండి. జ్యోతిర్లింగాలలో 9వ జ్యోతిర్లింగంగా ఉన్న వారణాసి లేదా కాశీ జ్యోతిర్లింగాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. కాశీ క్షేత్ర ఆవిర్భావము మన దేశంలో ఉన్న క్షేత్రాలలో చాలా విశిష్టమైనది వారణాసి. కాశీ అవిముక్త క్షేత్రము. ముక్తము అంటే విడిచిపెట్టటము. అవిముక్తము అంటే ఎప్పటికీ విడిచిపెట్టని క్షేత్రము అని అర్థము. ఈశ్వరుడు సర్వకాలాల యందు ఈ క్షేత్రాన్ని విడిచిపెట్టడు. ఒకవేళ ఎవరైనా క్షేత్రం విడిచిపెట్టమని వరం కోరుకుంటే శరీరం కనపడకుండా అదృశ్య రూపంలో ఉంటాడు. కాశీలో శరీరం విడిచిపెట్టిన వాడు శాశ్వతమైన ముక్తిని పొందుతాడు. ఇన్ని విశేషాలు ఉన్న కారణం చేత కాశీ క్షేత్రాన్ని అవిముక్తక క్షేత్రం అంటారు. కాశీ క్షేత్రం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, కాశీ క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటి, కాశీక్షేత్రము ఎలా ఆవిర్భవించింది మొదలైన అనేక విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. పూర్వము పార్వతీదేవి ఈ వారణాసి ఎలా ఆవిర్భవించింది అని శివుడిని అడుగుతుంది. అప్పుడు శివుడు పార్వతీదేవికి సమాధానంగా సకల జనుల కొరకు ఈ విధంగా వివరించాడు. అది సృష్టి ఆరంభ కాలము. ఎక్కడ పగలు అనేది లేదు, రాత్రి లేదు, జీవులు లేరు. కాబట్టి జీవాత్మ పరమాత్మ అనే భేదం లేదు. ఎక్కడా నక్షత్రాలు లేవు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు. ముల్లోకాలు కటిక చీకటి తప్ప ముల్లోకాలు లేవు. కటిక చీకటి తప్ప ఏమీ లేదు. అప్పుడు శివుడు తన 3వ నేత్రం తెరవగానే ఒక అపూర్వమైన జ్యోతి వచ్చింది. ఆ కాంతి ప్రకాశించిన ప్రదేశం అంతా ఒక మహానగరంగా ఆవిర్భవించింది. మహాకాంతి స్వరూపంగా ప్రకాశించిన స్థలం కాబట్టి కాశీ అన్నారు. ఆ మహాకాంతి చూస్తూ ఉండగానే మహా అద్భుత నగరంగా మారిపోయింది. అంత పెద్ద నగరాన్ని భూదేవి భరించలేదు కాబట్టి శివుడు ఆ నగరాన్ని కుంచింపజేశాడు. పరమేశ్వరుడు కాశీ నగరాన్ని సృష్టించిన తరువాత క్రమక్రమంగా పరమాత్మ శరీరము నుంచి గణపతి, కుమారస్వామి, ప్రమదగణాలు, కాలభైరవుడు ఇలా మహాత్ములంతా పుట్టారు. ఇలా శివ పరివారం అంతా పెరిగింది. తరువాత శివుడు తన ఎడమ భాగం నుంచి నీలవర్ణములో 4 భుజాలతో కలిగిన ఒక మహాత్ముడిని సృష్టించాడు. అతడు పుట్టగానే పరమేశ్వర, నా కర్తవ్యం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు శివుడు, ఈ రోజు నుంచి నువ్వు కాశీకి పోషకుడివి, అంతటా వ్యాపించి ఉన్నావు, కాబట్టి నువ్వు విష్ణువు అని పిలువబడతావు అని శివుడు పలికాడు. తరువాత విష్ణువు కాశీనగరాన్ని పోషించాలంటే ఎంతో తపశ్శక్తి కావాలి. అందుకని ఒక మంచి స్థలం చూసుకొని తపస్సు చేయాలని భావించి తన చక్రంతో ఒక మడుగు తవ్వాడు. చక్రం ద్వారా ఏర్పడిన తీర్థం కాబట్టి చక్రతీర్థంగా పిలువబడింది. శ్రీమన్నారాయణుడు తన శ్రమజలాన్ని ఆ చక్రతీర్థంలో నింపాడు. తరువాత అత్యంత నిష్ఠతో మహాతపస్సు చేశాడు. విష్ణుమూర్తి తపస్సుకు మెచ్చుకొని శివుడు, పార్వతి ప్రత్యక్షమవుతారు. ఆనందంతో తాండవం చేసి తలను ఊపుతాడు. అలా తలను ఊపగానే ఆయన కుడి చెవు నుంచి ఒక పోగు ఊడి కింద పడింది. అలా పడిన ప్రదేశమే మణికర్ణికా ఘాట్ అని పిలువబడింది. తరువాత శివుడు విష్ణువు యొక్క తపస్సుకు మెచ్చి, సమస్త లోకాలు పరిపాలించే శక్తి నీకిస్తున్నాను, భక్తులను అనుగ్రహించి కాపాడు అని పలుకుతాడు. లక్ష్మీదేవిని సృష్టించి మహావిష్ణువుకు పట్టాభిషేకం చేశాడు. శ్రీ మహావిష్ణువు తనకు దర్శనమిచ్చిన కాశీలో జ్యోతిర్లింగంగా వెలియమని కోరతాడు విష్ణుమూర్తి. అప్పుడు శివుడు సరేనని కోటి దివ్యకాంతులతో దగదగా వెలిగిపోతూ జ్యోతిర్లింగంగా వెలిశాడు. అప్పుడు శివుడు, ఈ లింగము భూమి మీదకు వచ్చిన మొట్టమొదటి లింగము, ఇది విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా పిలువబడుతుంది. అలాగే పార్వతీదేవి అన్నపూర్ణగా, విశాలాక్షిగా ఇక్కడ 2 రూపాలతో కొలువై ఉంటుంది. కలియుగాంతం వరకు ఇక్కడ కొలువై ఉండి ప్రజలను అనుగ్రహిస్తామని వరమిస్తాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి జిల్లాలో ఈ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఉంది. ఈ క్షేత్రం చేరుకోవటానికి బస్సు, రైలు మరియు విమాన మార్గాలు కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ముందుగా వారణాసి కంటోన్మెంట్ స్టేషన్ కానీ, కాశీ రైల్వే స్టేషన్ కానీ చేరుకొని అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా 5 కిలోమీటర్లు ప్రయాణం చేసి కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి విమాన మార్గంలో వెళ్ళాలనుకునేవారు వారణాసి ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని చేరుకోవచ్చు. ఈ ఆలయంలో దర్శన వేళలు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.